అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ త్రిపుల్ ఐటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్తారో రేపటి నుంచి వాళ్ళందరూ కూడా కాల్ లెటర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. సో, ఒక అర్ధగంట ముందుగా అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక అర్ధగంట లేట్‌గా వెళ్ళినా పర్లేదా అని అడుగుతున్నారు కొంతమంది. అలా చేయకండి. ముందుగానే అక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. సో, ఏది ఏమైనా ఇప్పుడు స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఉన్న సీట్లెన్ని 4 క్యాంపస్‌లకు సంబంధించి, ఏ డాక్యుమెంట్స్ ఉంటే పక్కగా మీకు సీట్ వస్తది. ప్రియారిటీ అనేది ఏ విధంగా ఇస్తారు? మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీహెచ్‌కి గాని, ఎన్‌సీసీకి గాని, స్పోర్ట్స్‌కి గాని, సీఏపీకి సంబంధించి ఎంతెంత రిజర్వేషన్ ఉంది అనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని మెన్షన్ చేశారు కదా! సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీహెచ్‌కి సంబంధించి 3% రిజర్వేషన్ ఉంటుంది. మరి పీహెచ్ అన్నారు. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో ఏ డాక్యుమెంట్స్ ఉంటే సీట్ వస్తది? ఎంతమందికి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది? ఎన్ని సీట్లు ఉన్నాయి? మనకు ఓవరాల్‌గా 4400 సీట్లు ఉన్నాయి 4 క్యాంపస్‌లకు కలిపి. అందులో ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి 10% సీట్లు కూడా ఇంక్లూడింగ్ ఉన్నాయి. మరి 10% సీట్లు ఈడబ్ల్యూఎస్ తీస్తే 4000 ఉంటాయి. అంటే ఒక క్యాంపస్‌కి 1000 సీట్లు అనుకున్నట్టయితే ఇక్కడ. సో, 3% అనుకున్నట్టయితే 4000 సీట్లలో 120 సీట్లొస్తాయి. ఈ 120 సీట్లలో కూడా ఇక్కడ ఎవరెవరికి ప్రియారిటీ ఉంది అనేది కూడా క్లియర్‌గా చూద్దాం. అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే రిజర్వేషన్ ప్రకారమే మనకు ఇవ్వడం అయితే జరుగుతది. సో, ఎవరెవరికి ప్రియారిటీ ఉంది అనేది కూడా నెక్స్ట్ క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ సీఏపీకి సంబంధించి 2% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటది. ఇక్కడ ఎవరెవరు అంటే సెంట్రల్ ఫోర్స్‌లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ 2% అంటే 4000 సీట్లలో అంటే ఈడబ్ల్యూఎస్ తీసేస్తే 10% మనకు 4000 సీట్లుంటాయి. ఈ 4000 సీట్లలో ఇక్కడ మనకు 2% అంటే 80 సీట్లొస్తాయి. 80 సీట్లు అంటే ఒక్కొక్క క్యాంపస్‌కి ఎన్నొస్తాయండి? 4 క్యాంపస్ 4 రెండ్ల 8 అంటే 20 సీట్లొస్తాయి. ఒక్కొక్క క్యాంపస్‌కి 20 సీట్లు. ఈ 20 సీట్లలో కూడా ఎవరెవరికి ప్రియారిటీ ఉంది? ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఫస్ట్ ప్రియారిటీ ఏది? సెకండ్ ప్రియారిటీ ఏది? సో, మూడో ప్రియారిటీ ఏది అనేది కూడా డీటెయిల్‌గా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అదే అండి ఎన్‌సీసీకి సంబంధించి 1% రిజర్వేషన్ ఉంది. సో, మనకు ఈడబ్ల్యూఎస్ తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను 4000 సీట్లుంటాయి. 4 క్యాంపస్‌లకు కలిపి. 1% రిజర్వేషన్ అంటే ఇక్కడ ఎన్నొస్తాయి? 40 సీట్లొస్తాయి. ఈ 40 సీట్లలో కూడా ఒక్కొక్క క్యాంపస్‌కి 10 సీట్లొస్తాయి. మరి ఇక్కడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి సంబంధించి స్పెషల్‌గా రిజర్వేషన్ అంటూ ఏం లేదు. సో, వాళ్ళు కూడా ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లోనే ఇంక్లూడింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాంపస్‌కి ఏవైతే 10 సీట్లొచ్చాయో అందులోనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కి కూడా సీట్ కేటాయింపు అనేది ఉంటాది. మరి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్‌సీసీలో ఫస్ట్ ప్రియారిటీ ఏ డాక్యుమెంట్స్ ఉంటే మీకు సీట్ కన్ఫర్మ్ అనేది కూడా డీటెయిల్‌గా చెప్తాననమాట. మీరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే మీకు సీట్ అనేది కన్ఫర్మ్‌గా వస్తాది అనేది కూడా డీటెయిల్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 0.5% రిజర్వేషన్ ఉంటాది. అంటే కేవలం 4000 సీట్లలో 0.5% అంటే ఈడబ్ల్యూఎస్ 10% తీసేస్తే 4000 సీట్లు ఉంటాయి కదా! 4 క్యాంపస్‌లకు కలిపి. అంటే ఇక్కడ కేవలం 0.5% మాత్రమే స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి ఉంది. అలాంటప్పుడు మనకు 20 సీట్లొస్తాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించి. ఒక్కొక్క క్యాంపస్‌కి 5 సీట్లొస్తాయి. గుర్తుపెట్టుకోండి. మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఒక్కొక్క క్యాంపస్‌కి 5 సీట్లొస్తే మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేసి ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంటది. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో మీ దగ్గర ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే వచ్చేస్తదా అనేది కూడా డీటెయిల్‌గా ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో, మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీకున్నటువంటి రిజర్వేషన్ పరంగా 4400 సీట్లలో ఈడబ్ల్యూఎస్ తీసేస్తే 4000 సీట్లుంటాయి. ఒక్కొక్క కేటగిరీ కింద అంటే పీహెచ్ కింద 120 వస్తాయి. అలాగే సీఏపీకి 80 వస్తాయి. నెక్స్ట్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌కి 40 వస్తాయి. అలాగే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి 20 సీట్లొస్తాయి. అలాంటప్పుడు ఒక్కొక్క క్యాంపస్‌కి ఎన్నొస్తాయి అనేది కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 3% రిజర్వేషన్ అనేది పీహెచ్‌కి ఉన్నప్పటికీ కూడా అందులో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రకారంగా తీసుకున్నట్టయితే సీట్ కేటాయింపు అనేది ఈ విధంగానే ఉంటది. 1% విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఉంటది. 1% హియరింగ్ ఇంపైర్డ్ కేటగిరీకి ఉంటది. నెక్స్ట్ 1% ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్‌కైతే ఉంటాదనమాట. సో, ఇక్కడ ప్రియారిటీ అనేది కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ లేకపోతే అలాగే హియర్డ్ ఇంపైర్డ్ క్యాండిడేట్ సీట్ కేటాయింపు చేస్తారు. అలాగే హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్ లేకపోతే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి పర్సన్‌కి సీట్ అనేది కేటాయింపు చేస్తారన్నమాట. సో, ఇక్కడ ఇంకోటి నోట్ 3 అనేది కూడా మెన్షన్ చేశారు చూసుకోవచ్చు.
సో మెంటలీ రిలేటెడ్ బ్లైండ్నెస్, డెఫ్ అండ్ డమ్, క్రోనిక్ హార్ట్, లంగ్, కిడ్నీ, లివర్ డిసీజెస్, మస్కులర్ డైస్ట్రోఫై, ఈ విధంగా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే, దీనికి సంబంధించినటువంటి పిఎస్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదనమాట. విజువలీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, అలాగే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పిహెచ్ కింద ఎలిజిబుల్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, అలాగే ఒరిజినల్ పెన్షన్ బుక్, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్, గెజిటెడ్ నోటిఫికేషన్, కాపీస్ ఆఫ్ పార్ట్ 2 ఆర్డర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆఫ్ క్లైమ్స్ అండర్ ప్రియారిటీ 1, ప్రియారిటీ 2 అండ్ ప్రియారిటీ 3. నెక్స్ట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎక్స్ సర్వీస్ పర్సన్ పిల్లలు తీసుకొని పోవాలి. ప్రస్తుతం మీరు ఇంకా పనిచేస్తున్నట్టయితే బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ ఇంకా సోల్జర్స్గా కానీ పనిచేస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, ఒరిజినల్ పే బుక్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ గ్యాలంటరీ అవార్డుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కమాండింగ్ ఆఫీసర్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు తీసుకొని పోవాలి ప్రస్తుతం ఇంకా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలైతే. సిఏపికి సంబంధించి ప్రియారిటీ చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ ఎవరైనా వీరమరణం పొందినటువంటి పిల్లలు ఉంటే వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది. 2 కానీ చూసుకున్నట్టయితే ఎవరైనా బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో పనిచేస్తూ వాళ్ళు ఏమైనా డిజాబిలిటీగా ఉన్నట్టయితే అలాంటి పిల్లలకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రియారిటీ 3 అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా బీఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో కానీ లేదా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ రిసీవ్డ్ ద గ్యాలంటరీ అవార్డ్స్, వాళ్ళు తీసుకున్నటువంటి అవార్డ్స్ని పరిగణనలోకి తీసుకొని సీట్లు అయితే ఇస్తారు. ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎన్సీసీ తీసుకోండి. ఎన్సీసీలో మీకు ఏదో ఒక డాక్యుమెంట్స్ ఉంటే మనకు సీట్ వచ్చేస్తుందంటే తప్పండి. మీకు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎన్సీసీ క్యాండిడేట్ పార్టిసిపేటింగ్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏ సర్టిఫికేట్ హోల్డర్స్, వీళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఏ సర్టిఫికేట్ పొంది ఉన్నట్టయితే వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది ఫస్ట్. అలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఇంతకుముందే చెప్పాను కదా 1% మాత్రమే ఉంటుంది. మీకు ఒక్కొక్క క్యాంపస్కి 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 10 సీట్లు అంటే అందులో కూడా ఇప్పుడు భారత్ స్కౌట్స్ వాళ్ళు కూడా వస్తారనమాట. నెక్స్ట్ ప్రియారిటీ 2 చూడండి. ఎన్సీసీ క్యాండిడేట్ పార్టిసిపేటింగ్ అట్ నేషనల్ లెవెల్ ఏ సర్టిఫికేట్ హోల్డర్ అట్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అన్నారు. అంటే మీరు రిపబ్లిక్ డే క్యాంప్లో కానీ న్యూఢిల్లీలో జరిగే క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన, నెక్స్ట్ ఆల్ ఇండియా సైనిక్ క్యాంప్, నేవీ సైనిక్ క్యాంప్, వాయు సైనిక్ క్యాంప్, రిపబ్లిక్ డే బ్యానర్ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసిన, నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అట్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్లో మీరు పార్టిసిపేట్ చేసిన, నెక్స్ట్ అలాగే ఇక్కడ జెమ్స్, స్కై డైవింగ్, మౌంటైనింగ్ అట్ నేషనల్ లెవెల్ అండ్ మెడల్ విన్నర్స్, నేషనల్ లెవెల్ షూటింగ్ కాంపిటీషన్ విత్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అవార్డ్ విన్నర్ ఇన్ ఎన్సీసీ గేమ్స్ అట్ నేషనల్ లెవెల్. ఈ విధంగా మనకు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ చూడండి. ఇక్కడ పార్టిసిపేట్ అట్ రిపబ్లిక్ పరేడ్ అట్ స్టేట్ లెవెల్, పార్టిసిపేట్ ఇండిపెండెన్స్ డే అట్ స్టేట్ లెవెల్ ఏ సర్టిఫికేట్ హోల్డర్స్కి ప్రియారిటీ 3 అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు ఎన్సీసీలో ఏదో ఒక సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన సీట్ రాదు. ఫస్ట్ ప్రియారిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఇస్తారు. నెక్స్ట్ ఢిల్లీలో జరిగే ప్యారెడ్లో ఏదైనా మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే ప్రియారిటీ 2 ఉంటుంది. ప్రియారిటీ 3 అంటే స్టేట్ లెవెల్లో మీరు ఏదైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు ప్రియారిటీ 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు క్యాంప్ ఏమైనా అటెండ్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది కూడా మీకు లాస్ట్ ప్రియారిటీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్ప ఏదో ఒక డాక్యుమెంట్ ఉంది కదా అంటే సీట్ అయితే రాదు. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి చూడండి. ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ గాట్ సర్టిఫికేట్ అట్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్ అబో లెవెల్ అన్నారు. సెలెక్షన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ మెరిట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ కేస్ ఆఫ్ టై 10th క్లాస్ మెరిట్ విల్ బీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రియారిటీస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ అని చెప్పడం అయితే జరిగిందంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్ అబోవ్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మీరు జిల్లా లెవెల్ కానీ లేదా స్టేట్ లెవెల్లో కానీ పార్టిసిపేట్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే మీకు ప్రియారిటీ అనేది ఇస్తారు. అంతకన్నా మీకు తక్కువ డాక్యుమెంట్స్ మండల్ లెవెల్లో కానీ లేదా మీ స్కూల్లో ఏదైనా ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే కానీ
మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా ఒక మెడల్ ఇస్తారు కదా! మీరు కబడ్డీలోనో, ఖోఖోలోనో ఏదైనా పార్టిసిపేట్ చేస్తే వాలీబాల్‌లో గానీ లేదా క్రికెట్‌లో గానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ యూజ్ లేదనమాట. సో, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్‌లో పార్టిసిపేట్ చేస్తే మాత్రమే స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏపీ త్రిబుల్ ఐటీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఉన్న రిజర్వేషన్ ఎంత? ఎన్ని సీట్లొస్తాయి? ఏ డాక్యుమెంట్స్ వస్తే సీట్లొచ్చే అవకాశం ఉంది? అనే దాని మీద ఉన్న ఓవరాల్ అప్డేట్ అనమాట. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.